हैदराबाद में वाक़ एलबी स्टेडियम में तेलंगाना स्पोर्ट्स अथॉरिटी चेयरमैन वेंकटेश्वर रेड्डी की ज़ेरे निगरानी तखुम और मिट्टी की गणेश मूर्तियों की तकसीम प्रोग्राम का इनेकाद अमल में आया, जिसमें वज़ीर एक्साइज व स्पोर्ट्स व श्रीनिवास गौड़ ने मेहमान खुसूसी शिरकत की। इस मौके पर रियासती वज़ीर श्रीनिवास गौड़ ने एलबी स्टेडियम में मौजूद खिलाड़ियों और कोचेस में मिट्टी से तैयार की गई गणेश मूर्तियों की तकसीम किया। बाद अज़ां रियासती वज़ीर श्रीनिवास गौड़ ने खिताब करते हुए कहा कि रुकन राज्यसभा जय संतोष कुमार की जानिब से शुरू करदा ग्रीन इंडिया चैलेंज को कबूल करते हुए इस तरह के प्रोग्राम्स का इनेकाद एक काबिल सताइश अमल है। उन्होंने कहा कि ग्रीन इंडिया चैलेंज कामयाबी के साथ रवां दवा है, जिसके तहत माहौलियाती आलूदगी पर काबू पाने में अवाम को ताउन करने की जरूरत है। इस मौके पर चेयरमैन तेलंगाना स्पोर्ट्स अथॉरिटी वेंकटेश्वर रेड्डी ने भी खिताब किया। तकरीब में दीगर अहम शख्सियात ने शिरकत भी की। మరి ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఎంపీ సంతోష్ గారు స్వతహాగా వారు ఎంతోమంది ప్రజాప్రతినిధులను ముఖ్యులను ప్రతి ఒక్కరిని కూడా ప్రతి సందర్భంలో బర్త్డే చేసుకున్నా కూడా ఒక మొక్క నాటాలని చెప్పి, ఒక శుభకార్యం చేసినా ఒక మొక్క నాటాలని చెప్పని, అదేవిధంగా ఈరోజు పండుగ చేస్తున్నా కూడా పండుగ సందర్భంలో కూడా సీడ్ గణేష్ అని చెప్పి ఎంతో పవిత్రతతో పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి గణేష్ తయారు చేసి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో గొప్ప కార్యక్రమం చేయడం అనేది వారిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారిని సంతోష్ గారిని అభినందిస్తా ఉన్నాం. మనం గతంలో చూస్తాం, నగరాల వల్ల కలుషితం అవుతా ఉన్నాయని చెప్పి, పొల్యూషన్ వల్ల ఎండలు ఎక్కువైన వర్షం రావట్లేదని, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎన్నో చెట్లు పెట్టినందుకు తెలంగాణ మొత్తం కూడా ప్రశాంతంగా చల్లగా ఉండి వర్షాలు కూడా పడతా ఉన్నాయి. దానికి కారణం వర్షాలు కానీ రోగాలు కానీ రాకుండా ఉండాలంటే, మరి ఆరోగ్యం మంచిగా ఉండాలంటే పర్యావరణం బాగుండాలి. పర్యావరణం బాగుండాలంటే చెట్లు పెట్టాలని చెప్పి ఈరోజు కొత్త పద్ధతిలో లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు సీడ్ గణేష్ అని చెప్పి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళకు కూడా మనం కూడా ఈ రకంగా చేయాలా, పూజ చేయాలా.